సరే టాప్ 5 కంటెస్టెంట్స్ చెప్పండి మీ ఉద్దేశంలో ఎవరు? టాప్ 5 బేబక్క, నేను, అభయ్. సో ఏమీ లేకుండా 3 వారాలు సర్వైవ్ అయ్యాడు. ఓకే, మేబీ ఇంకొక వారం కూడా సర్వైవ్. అభయ్ కూడా అంతే. రేంజ్లో వైరల్ అయినాయి అంటే చాలు. 2 వారాలను 1 వారం ఉన్నది కదా, బుల్లెట్ దిగిందా లేదా, అయ్యా నాకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి ఏడవాలి. నాగార్జున గారిని, బిగ్ బాస్ని మోసం చేసేసి వచ్చాననే విషయం వాళ్ళకి తెలిసిపోతుందా? కెమెరాలు అన్నీ చూస్తుంటాయి కదా. అది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? అయ్యో, నాకు అయితే అక్కడ ఎక్కువ ఉండేవాడిని కాదు. కొంచెం వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఫోన్ చేసి సపోర్ట్ చేస్తున్నారు నాకు. యూ డోంట్ బిలీవ్, నాట్ జస్ట్ ఆంధ్ర తెలంగాణ, వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కూడా టార్గెట్ చేసి కొంతమంది ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. ఒక వారం తర్వాత ఏదో కొంత అడ్జస్ట్ అయ్యాం, కానీ మన బిగ్ బాస్ ఊరుకున్నాడు కదా, వారం వారంగా నామినేషన్లు అంటాడు. అప్పటిదాకా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళందరూ కాస్త పొడుచుకోవాలి, కత్తులతో పొడుచుకోవాలి, నెత్తిన రంగులు వేసుకోవాలి, రేపు వెళ్ళొద్దు అని చెప్పి ఉమ్మేస్తాడేమో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై షో ఆల్వేస్ అంజలి. సో ఈ రోజు మనతో మాట్లాడడానికి ఉన్నారు ఈయనొక ఆర్జే, ఈయనొక విజే, ఈయనొక డైరెక్టర్, వాట్ నాట్. సో రీసెంట్గా అప్పుడే చెప్పనులే కానీ మామూలుగా భాష అంటే గుర్తొచ్చేది రజనీకాంత్, కానీ ఈ మధ్య కాలంలో భాష అంటే గుర్తొచ్చేది శేఖర్ భాష. మరి లేట్ చేయకుండా, మీ అందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే నాతో కొంచెం స్పెషల్. మరి లేట్ చేయకుండా ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామా? హలో, మైక్ చెక్ 1 2 3. హాయ్ హాయ్ హాయ్, హలో. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్, ఫెంటాస్టిక్ అంజలి, హౌ ఆర్ యు? సూపర్ ఫైన్. చాలా రోజులైంది కలిసి. సో ఫైనలీ అసలు ఏంటి, ఒక ఆర్జే, ఒక విజే, ఒక డైరెక్టర్ ఎందుకు ఒక యాక్టివిస్ట్, అదేలే, ఒకటి కనిపించేది, ఒకటి వినిపించేది. సో ఏది ఎక్కువ ఫ్యాన్స్ తెచ్చింది? వినిపించేది. అందుకే కనిపించొద్దు అనుకున్నారా? వినిపించేది అంటే అదే నన్ను గెలిపించింది. ఇన్ని అవార్డులు, 18 అవార్డులు గెలిపించింది. అప్పుడు నాకు వినిపించింది, గెలిపించింది అని. ఎందుకంటే విన్ అంటే ఏంటి, గెలవడం కదా, వినిపించింది అంటే గెలిపించింది అనమాట. అలా నాకు నిజంగానే ఆర్జే బాగా. తమాషా ఏంటంటే యాంకరింగ్ చేసేటప్పుడు ఇదేదో ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా అని చేరాను. అంటే సిన్సియర్ గా తీసుకోలేదు, సీరియస్ గా తీసుకోవాలంటే ఏదైనా పని చేసేటప్పుడు సీరియస్ గానే తీసుకుంటాం, కానీ బట్ అది అవ్వాలి, ఆర్జే అవ్వాలి, ఆర్జేయింగ్ చేయాలని ఒక ప్యాషన్ ఎప్పుడు లేకుండా, సో జస్ట్ క్యాజువల్ గా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పి చేరాను. బట్ ఫార్చునేట్లీ నాకు సంవత్సరం పాటు విజయింగ్ చేస్తే ఎంత ఇమేజ్ వచ్చిందో, ఒక నెల రోజుల్లో ఆర్జేయింగ్ చేస్తే అంత ఇమేజ్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఆర్జేయింగ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుందా అని చెప్పి. కెవ్వు కేక అని మొదలెట్టాం, అది రీసౌండ్ అయింది, రీసౌండ్ వస్తూనే ఉంది. ఇది మధ్యలో ఇంకొకటి కూడా అడిగాను నేను, డైరెక్షన్ యాక్చువల్గా అది దాన్ని ఏమంటారంటే హాఫ్ బేక్డ్ వస్తే నేను దాన్ని ఫుల్లీ బేక్ చేసి తీసుకొచ్చాను. అది నా స్టోరీ కాదు, స్క్రీన్ ప్లే కూడా కొంతవరకు నాది. బట్ ఆల్రెడీ ఆయన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన హీరో, ఆయనే ఫైట్ మాస్టర్, ఆయన డాన్స్ మాస్టర్, ఆడియన్స్ ఆయన అన్ని చేసుకుని అదే ఆడియన్స్ ఏం చేయాలి. సో అలా ఆయన ఫైట్లు, సాంగ్స్ అన్ని తీసుకుని కొంత పార్ట్ ఆయన షూట్ చేసుకొని, ఈ ఆసనం ఇలా వేసాను, దీన్ని ఇప్పుడు కరెక్ట్ గా సెట్ చేయాలి ఎలా అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. సో అప్పుడు నేను సెట్ చేశాను. అది మీరు చూసారు కదా జల్సా సినిమాలో, తల తిప్పేశారు కంప్లీట్. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఓకే సెట్ చేద్దాం అని చెప్పి చేసిన ఆ సినిమాలో ఆసనం వేస్తాను. అలా ఒక పరిస్థితిలో తీసుకొస్తే దాన్ని ఏదో కాస్త అంటే పరిస్థితి వల్ల చేయాల్సి వచ్చింది, కానీ ఇంట్రెస్ట్ కాదా, రాలేదా? నా ఇంట్రెస్ట్ అయితే నా సొంతంగా నేను రాసుకున్న కథ అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. అది అంటే డైరెక్షన్ కూడా ఉంది, త్వరలో చూడబోతున్నాం ఆ యాంగిల్ కూడా మీరు. ఓకే, శేఖర్ భాష ఎవరు? రజనీకాంత్ భాష ఎన్నిసార్లు చూశారు? బికాస్ ఆయన భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, అలాగే శేఖర్ ఏదైనా ఒక్క మాట తీసుకుంటే 100 సార్లైనా 100 మంది వచ్చినా అదే మాట మీద ఉంటారు. ఎలా నాకు తెలియదు, బట్ అలా అయిందంతే. నేనేదో సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగే బాలుడిని.
బట్ నన్ను తీసుకెళ్ళి అలా ఆ, తీసుకొచ్చారు. బట్ బేసికలీ దానికి నా జీవితంలో జరిగిన కొన్ని వాటి కారణం. తర్వాత నాలా ఇంకొకరు జరగకూడదు అని చెప్పి నేను వాళ్ళ కోసం ఫైట్ చేయడం. అదే క్రమంలో అలా 4 కోసం 5 కోసం ఫైట్ చేస్తున్న టైంలో రాజ్ తరుణ్ కూడా ఇలాంటి కోవకే చెందుతుంటే సో తనని నా హెల్ప్ ఎక్స్టెండ్ చేయడం, ఇలా ఇదంతా జరిగిపోయింది. తర్వాత బిగ్ బాస్ రావడం, లోపలికి వెళ్ళడం. ఇప్పుడు ఇలాంటి విషయాలు అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. రాజ్ తరుణ్ విషయంలోనే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో అది చాలా ఇష్యూ అయినప్పుడు ఇంట్లో వాళ్ళు అసలు మీకు ఎప్పుడు ఎందుకు ఇదంతా మనకు అవసరమా అని ఎప్పుడు చెప్పలేదా? అన్నారు ఇంట్లో వాళ్ళు ఏంటి, ఏదో ఇక్కడ కూర్చొని నా ఫ్రెండ్స్ కూడా అన్నారు వద్దు మనకి ఎందుకు ఆ పంట, వద్దు 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 వద్దు. బట్ So, వై? ఎందుకు అలాంటి దానికి జోలికి వెళ్ళాలి అన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, అంటే నా జోలికి వస్తే ఎలా ఉంటుంది అనేది నేను చూపించాలి అనేది అసలు మీ కూడా. జోలికి రాలేనప్పుడు మీరెందుకు వెళ్ళారు? నా జోలికి ఏం రాలేదు. then? అసలు నేను తీసుకొచ్చింది ఏంటి, నేను ఏదో రాజ్ తరుణ్ని సేవ్ చేయడానికి ఆయనకి ఉపయోగపడే ఒక ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి ఇచ్చాను. అప్పుడు ఆయనకి ఇవ్వచ్చు కదా, డైరెక్ట్ గా మీరే ఎందుకు వచ్చారు? అంటే మనం ఒక మంచి చేయాలని వెళ్తాం, సగం మంది మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే సగం మంది అవసరమా, అంటే ఈయన పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాడేమో అనేవాళ్ళు కూడా ఉంటారు, అది మీ వరకు కూడా వచ్చి ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరైనా నేనేం చెప్పనండి వాళ్ళకి, నేనేం చెప్తాను, వాడు ఎవరు అనుకునేది వాళ్ళు అనుకోమనండి, దానికి అనుకోవచ్చు, ప్రాబ్లం కానీ మనకు కూడా అంటది కదా, అనిపిస్తుంది కదా నేను ఇది అని కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. మనం అఫ్ కోర్స్ అన్నిసార్లు అవసరం లేదు, బట్ మనం అనుకునే వాళ్ళు హట్ అవ్వకుండా ఉండడం కోసం చెప్పాలనిపిస్తుంది. అలా నేను మామూలుగానే ఒక హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో రాజ్ తరుణ్కి మెసేజ్ పెట్టినప్పుడు రాజ్ తరుణ్ ఏ రకమైన రెస్పాన్స్ ఇవ్వాల. తర్వాత బిఫోర్ గా మీ ఇద్దరికి పరిచయం లేదా? పరిచయం అంటే మామూలు పరిచయం, మీడియాలో పరిచయం. అదే దీంతో నేను పెట్టాను ఇట్లా ఐ కెన్ హెల్ప్ యూ అని చెప్తే 100 మంది పెట్టుంటారు ఆయనకి హెల్ప్ చేస్తాను, ఎందుకంటే ఆయన మీడియా హీరో కాబట్టి పెట్టుంటారు. అలా నేను పెట్టినప్పుడు కూడా ఆయన అందరికి పెట్టినట్టే ఓకే నేను మీకు కాల్ చేస్తానని పెట్టాడు, కానీ బట్ నో రెస్పాన్స్. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సో తర్వాత నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అది కూడా నేను ఆయన డైరెక్ట్గా ఇవ్వలేను, ఆయన కాంటాక్ట్లో లేడు. సో మీడియా ముఖంగానే ఇద్దాం అని చెప్పి ఒక మీడియా ముఖంగా నేను అది చూపించడం జరిగింది. సో తర్వాత ఒక్కసారి కేసు యూటర్న్ తీసుకున్న తర్వాత రాజ్ తరుణ్ కూడా రియలైజ్ అయ్యి ఓకే ఇదేదో మనకి పనికి వచ్చేట్టుంది అనుకుని తర్వాత అతని త్రూ సమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడడం జరిగింది. తర్వాత జస్టిస్ సిస్టమ్ దానివల్ల యాక్చువల్గా ఉపయోగపడింది, అంటే బెయిల్ రావడం ఈజీ అయింది. ఓకే, అది మీరు చేసినది మంచి అయింది ఆయనకి. Yeah. అంటే చాలా ప్రాబ్లమ్స్ చాలా జరుగుతూ ఉంటాయి, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వాలని మీ ఒక్కరికి ఎందుకు అనిపించింది? అలా ఏం లేదు, చాలా మంది హెల్ప్ చేయాలనుకుని ఉంటారు, అందులో నేను ఒకడిని, అంతే. కాకపోతే నేను గట్టికి కనబడ్డాను అంతే. ఓకే, అంటే మీరు చేసింది ఇది సదుద్దేశంగా చేసిందే, దీనివల్ల మనం కొంచెం జనాలకి తెలియాలి అన్నది అయితే లేదు. నేను ఆల్రెడీ జనాలకు తెలుసండి, కొత్తగా తెలిసేదే ఉంది. దీనివల్ల జనాలకు నేను ఇంత బాగా తెలుస్తాననే విషయం నేనే ఊహించను, ఎవరు ఊహించుంటారు కదా. జనరల్ గా ఏమైపోయిందంటే ఇప్పుడున్న దాంట్లో ఈ ట్రోలర్స్ కానివ్వండి, ఛానల్స్ కానివ్వండి, మీడియా వల్ల చిన్న ఇష్యూ కూడా చాలా పెద్దగా అవుతుంది. ఆ కొన్ని రోజులు అది వైరల్ అవుతుంది. చాలా మంది అంటే అదే చెప్పలే, సగం మంది మనం చేసేది కరెక్ట్ అంటే సగం మంది ఓహో దీని వల్ల తెలియాలనుకుంటున్నారు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మీది ఒక ఆన్సర్ అవ్వాలని నేను ఈ క్వశ్చన్ అడిగా. ఇప్పుడు మీరు చెప్పారు ఆల్మోస్ట్ నేను తెలుసు అందరికి దీనివల్ల, కానీ అందరు ఏమనుకున్నారంటే బిగ్ బాస్ కి వెళ్ళడానికే ఈయన ఇలాంటిది మీ వరకు వచ్చిందా ఇది? అవి ఎవరు అనుకోలేదండి, ఇలా అనుకున్నారు అందరూ అడిగి పాపం అవునా ఏం చెప్పి వాళ్ళు అనుకునేది మీరే చేస్తున్నారు. ఎవరు అనుకోలేదు, దానికోసం ఇంత దారుణం చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ నాకు వచ్చింది బిగ్ బాస్. సో కొన్ని కాలమాన పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయాం, బట్ ఈసారి మిస్ అవ్వకూడదు అనుకున్నాం. ఓకే, ఇంత స్ట్రాంగ్ గా ఉండే భాష శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు స్ట్రాంగ్ గా ఉండలేకపోయారు? సో స్ట్రాంగ్ గా ఉండాలంటే మనకి కావాల్సింది స్ట్రాంగ్ ఫుడ్, అది లేదు, అందుకని వీక్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఫుడ్ లేకపోవడం వల్ల శేఖర్ వీక్ అయ్యాడు అంతే. ఎవరైనా ఫుడ్ లేకపోతే వీక్ అయిపోతారు, మీరైనా వీక్ అయిపోతారు. మరి ఫుడ్ లేకపోయినా అందరూ బాగానే లోపల ఫైట్ చేస్తున్నారు కదా. ఏం ఫైట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన గుడ్డులు ఉన్నాయి, చికెన్లు ఉన్నాయి, మటన్ ఉన్నాయి, నాకు కావాల్సింది మాత్రం ఏం లేదు. నేను ఏమన్నా మండులు అడిగానా, మాండ్యాలు అడిగానా, ఏదో కాస్తంత ప్రోటీన్, పన్నీర్ అయినా ఇవ్వు, లేకపోతే ప్రోటీన్ పౌడర్. మీరు ఎందుకు ఇది కన్సిడర్ చేయలేదు? దీని అంతటికి కారణం మీరే, అది అంతేనా? లేకపోతే అదే అంటున్నాను, ఒక్క ప్రోటీన్ పౌడర్, నా ప్రోటీన్ పౌడర్ నేను ఫస్ట్ చెప్పాను తీసుకెళ్తాను, తర్వాత మధ్యలో వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. 4 దొంగలు వచ్చారు నల్ల సూట్లు వేసుకొని, వచ్చి అందరు ప్రోటీన్ పౌడర్లు ఎత్తుకెళ్ళిపోయారు. సో అంటే ప్రోటీన్ పౌడర్ ఒక్కదాని వల్లే కాదు కదా, నా బతుకు అంతే కదా. నేను ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్, ఇంకా నాకు వేరే సోర్స్ ఏముంటుంది చెప్పండి. నేను ఆల్రెడీ ముందే క్లియర్ కట్గా చెప్పాను, ఎందుకంటే నాకు ఇంట్లో అనుకోండి నాకు వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటాయి, లైక్ ఎప్పటికైనా నేను ఫిక్స్ అయిపోయా. జనరల్గా
మెల్లమెల్లగా మతిమరుపు స్టార్ట్ అవుతుంది సరైన ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ లేకపోతే. సో యా నేను అవి చెప్పేసి వెళ్ళాను, బట్ వాళ్ళు అదే కావాలని తీసుకెళ్ళిపోయారు. మంచి మంచి జోకులు గీకులు పడుతూ ఉండేవి. రెండో వారానికి వచ్చేటప్పుడు బాగా డల్ అయిపోయింది. అదే వాళ్ళు ఆలోచించుకోవాలి. మీకు రొటీన్ కావాలా? రొటీన్ గా ఇప్పుడు జరుగుతున్న ఈ డ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి బిగ్ బాస్ లోనే అదే ఉన్నాయి. బట్ ఈ బిగ్ బాస్ లో డిఫరెంట్ గా ఏముందంటే మన హ్యూమర్ ఇవన్నీ కూడా. సో మీకు రొటీన్ కావాలా డిసైడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు ప్రోటీన్ లేకపోవడం వల్ల రొటీన్ గా బయటకు వచ్చా అంటారు. లేదు రొటీన్ గా అక్కడ జరుగుతున్నాయి. బట్ నాకు ప్రోటీన్ ఇస్తే డిఫరెంట్ గా ఏదైనా చేస్తాం కదా అంటున్నాను. నేను ఇంకా ఫైట్ చేయలేక వాళ్ళతో మనకి ఎందుకులే ఇలాంటి ఏదైనా ఒక లేదు అక్కడ. అంటే బయట ఇంత ఫైట్ చేశారు కదా ఒక అమ్మాయి మీద. అంటే బేసిక్ గా అమ్మాయిలు అనేసరికి చాలా అబ్బాయిలు కొంచెం కామ్ ఉంటారు, వీళ్ళతో ఎందుకులే అలా ఏదన్నా. కానీ అమ్మాయితోనే అంతగా ఫైట్ చేసింది మీరు, లోపల ఎందుకు ఫైట్ చేయలేదు? ఏమనంటే లోపల ఫైట్ చేయడానికి ఎవరు నాతో గొడవ పెట్టుకోవాలి కదా, అంత గొడవ ఏం లేకుండా. అసలు ఎవరు సంబంధం లేకుండానే గొడవలు పెట్టేసుకుంటున్నారు అక్కడ. బట్ నేను ఎంత మంచివాడిని చూడండి, నాతో వాళ్ళు కూడా గొడవ పెట్టుకోలేదు. మంచితనం మనకి ఏమి ఇచ్చిందంటారు? టు బి హానెస్ట్, బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది అభిమానులు ఇచ్చిందండి నిజంగా. ఇంత వెళ్లే ముందు వెళ్ళిన తర్వాత అసలు కంప్లీట్ జీవితం మారిపోయింది కదా. బిఫోర్ బిగ్ బాస్ అదే అడుగుదాం అనుకున్నా. బిఫోర్ బిగ్ బాస్ అంటే జనరల్ గా బయట ఎన్నో రోజులు, హౌస్ లో కొన్ని రోజులే. ఈ కొన్ని రోజులు మీకు ఎలాంటి గుర్తింపునిచ్చింది? బయట ఉన్న అన్ని రోజులతో పోలిస్తే కొన్ని రోజులు ఎలా అనిపించింది? అదే ఇంతకు ముందు ఫస్ట్ ఏదో ఒక 10 మందిలో 2-3 గుర్తుపట్టేవాళ్ళు. గుర్తుపట్టి మీరు ఆర్జే కదా, మీరు విజే కదా అనేవాళ్ళు. తర్వాత ఈ రాజ్ తరుణ్ ఇష్యూ అయిన తర్వాత 10 మందిలో ఒక 7 మంది గుర్తుపడుతున్నారు. సో మీరు రాజ్ తరుణ్ ఫ్రెండ్ కదా ఇలా అడుగుతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత 10 మందిలో 20 మంది గుర్తుపడుతున్నారు. అంత పబ్లిసిటీ వచ్చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ శేఖరే, ఇంక వేరే ఏం లేదు. బిగ్ బాస్ శేఖర్ ఇదే అవుతుంది. సో నాకేమర్థమైందంటే మనకి ఎంటర్టైన్మెంట్ సైడ్ ఎక్కువ మంది జనాలు ఉన్నారు, న్యూస్ సైడ్ కొంత పర్లేదు బాగానే ఉన్నారు. ఇవి కాకుండా మేము రేడియో సైడ్ ఉన్నాం, అక్కడ ఇంకొంతమంది ఉన్నారు. నాడు ఏదో ఈ కొంతలో ఉన్నాం, ఆ కొంత నుంచి కొంచెం బెటర్గా వచ్చాం, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. సో ఇటు న్యూస్ సైడ్, ఇటు ఎంటర్టైన్మెంట్ సైడ్, ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో. అంటే జనరల్ గా అంటే ఇప్పుడు మీరు అదే అన్నారు, అన్నిటికంటే ఈ 2 వారాలు చాలా నాకు బాగుంది అని చెప్పి. అలా మీకు బాధ లేదా? ఎందుకంటే ఇంకా ఒక నెల రోజులో, ఇంకా ఒక 2 నెలల్లో ఉండుంటే ఇది ఇంకా పెద్దగా అయ్యేది అని చెప్పి ఉంది. కానీ ఏమవుతుందంటే మనకు అక్కడ ఫిజికల్గా వీక్ అయినప్పుడు, ఎమోషన్స్ ట్రిగర్ అయినప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను పంపించేయండి అనే స్టేజ్కి వెళ్ళిపోతాం మనం ఆ టైంలో. అలా అంటే ఎవరికైనా అంత, అంటే ఇప్పుడు టాస్క్స్ ఇవ్వకుండా, మన ఫుటేజ్ బయటకు చూపించకుండా అలా టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తే మన ఇంట్లో ఉండడం ఇష్టం లేదు వీడికి, అదే వీడిని మన ఇంట్లో ఉంచుకోవద్దు అని చెప్పి బిగ్ బాస్ అనుకుంటున్నాడా? నేను ఏదో బాగానే చేశాను, మంచి మంచి జోకులు వేసాను. బిగ్ బాస్ అనుకుంటున్నారా? మీరు ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు కంటెస్టెంట్స్ ఇప్పుడు ఆబ్వియస్లీ మనల్ని పంపించాలనే ఉంటారు. సో కంటెస్టెంట్ ప్రాబ్లం ఏమో వాళ్ళతో ఫైట్ చేసి ఉండొచ్చు కదా. అస్సలు కాదండి, కంటెస్టెంట్ కాదు. ఎందుకంటే మీరు వెళ్ళే ముందు రోజు కూడా, మీరు కనుక వెళ్ళే రోజు కూడా గమనిస్తే దాంట్లో వైట్ లిక్విడ్, బ్లాక్ లిక్విడ్ పోసే ఒక ఇది ఇచ్చినప్పుడు, నాకు బ్లాక్ లిక్విడ్ పోసింది ఒకే ఒక అమ్మాయి, సోనియా. సో తెల్ల లిక్విడ్ అమృతం అనుకుంటే, ఇది విషం అనుకుంటే, నా మీద విషం చిమ్మింది ఒక సోనియా తప్ప ఇంకెవ్వరు లేరు. అదే ఆదిత్యకి 4-5 పోసారు బ్లాక్. సో ఒకవేళ దండలేసే క్రమం వచ్చినప్పుడు కూడా అదే జరుగునప్పుడు నేను ఈజీగా సేవ్ అయ్యి ఉండేవాడిని. బట్ ఎందుకు జరగలేదంటారు? అక్కడ జరిగి ఇక్కడ ఎందుకు జరగలేదంటే నేను వెళ్ళిపోతానని వాళ్ళకి చెప్పారు. సో వాళ్ళు పోన్లే పాపం పిల్లాడు పోతాను అంటున్నాడు, ఇక్కడ అదే కొడుకుని చూసుకుందాం అనుకుంటున్నాడు కదా, పంపించేద్దాం అని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ నేను ఏమంటే మనకి మన బాధ ఏదైతే ఇన్ని రోజులు మనం స్ట్రగుల్ అయింది, ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, ఓకే ఇంకొన్ని రోజులు ఉండాలి, సరే ఇన్ని రోజులు మనం బాధపడ్డాం అని మీరెందుకు ఆ డిసిషన్ తీసుకోలేదు? అంటే కంప్లీట్ గా మీ కూడా కొంచెం తప్పే. కాకపోతే నేను తప్పు చేసేట్టు నన్ను ప్రేరేపించింది అక్కడ ఉన్న పరిస్థితులు. ఎలా అంటే ఇప్పుడు అందరికీ అవకాశాలు ఇస్తున్నావు, నాకెందుకు అవకాశం? అందరికీ ఫుడ్ ఉంది, నాకెందుకు ఫుడ్ లేదు?
ఒకే ఒక వెజిటేరియన్ నేను, మొత్తం 13 మంది అందరూ చక్కగా మీరు ఒక్కరే వెజిటేరియన్? అక్కడ మొత్తం మీద ఒకే ఒక వెజిటేరియన్ నేను. సో ఐఎమ్ ద ఆడ్ మ్యాన్ అవుట్, సింపుల్. సో ఇంకోటి ఏంటంటే అందరూ ఏదో చక్కగా ఎగ్ బుర్జీలు లేకపోతే ఏదో చేసుకుంటున్నాం, నాకు సపరేట్గా చెయ్యి అని చెప్పి నేను వాళ్ళని అడగలేను. ఇంకొకటి ఏంటంటే నా మాన నేను చేసుకోవాలనుకున్నప్పుడు సరే అక్కడ ఏదో కందిపప్పు ఉండే 4 కందిపప్పులు నోట్లు వేసుకొని తినేసి వెళ్ళిపోయేవాడిని. సో ఏదో రకంగా బతికేవాడిని. సీరియస్లీ నాకు ఆ ప్రోటీన్ ఉంటే గడిచిపోయేది. అది లేకపోవడం వల్ల ఇంకా మెల్లగా డౌన్ అవడం. ఆఫ్టర్ అది కూడా సెకండ్ వీక్లో బాగానే ఆడా నేను, అది చూపించలా. లాస్ట్ 2 days ఎప్పుడైతే నేను లాస్ట్లో ఉన్నానని తెలిసిందో నా కాన్ఫిడెన్స్ పడిపోయింది. అంటే నేను ఇన్నాళ్ళు ఓ పెద్ద తోపు ఎరగదీసేసాను అనుకున్నాను, జనాలకి మనం నచ్చలేదు మనం అందుకనే ఆఖరిలో ఉన్నాం. బట్ నేను ఆఖరిలో ఉండడానికి కారణం ఏంటంటే నా ఫుటేజే చూపించలేదు బయటికి, అది నాకు తెలియదు కదా. నేనేమనుకున్నాను, మనం నచ్చలేదు జనాలకి అందుకనే మనం ఆఖరిలో ఉన్నాం అనుకున్నాను. ఇలా గబ్బిలంలాగా ఇక్కడ మనం నచ్చకపోయినా వేలాడడం దేనికి, అక్కడ మన అవసరం కూడా ఉంది, ఇంట్లో వచ్చేయడం బెటర్. జనాలకు నచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ పట్టుకొని వేలాడాలి అనుకున్నాను. నిజంగానే జనాలకు నేను అంత నచ్చేసి ఉంటే ఆఖరి 2 కాకుండా ఏం అంతకన్నా టాప్ పొజిషన్లోనే ఉండేవాడిని కదా. నిజంగా మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్, టు బి హానెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మేము అంటే ఒక టైంలో నేను కూడా రావాల్సింది, బట్ వెళ్ళేటప్పుడు మేము అందరం చూసుకుంటే ఎవరెవరు ఏంటనేది మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు హీఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. ఎందుకంటే బిఫోర్గా మేము అంతా చూసాం ఎలా ఫైట్ చేశారని. ఇంత స్ట్రాంగ్గా ఉండే మీరు ఇలాంటి ఒక ఆన్సర్ చెప్తారని ఐ డెంట్ ఎక్స్పెక్ట్, సీరియస్లీ. లేదండి, ఫైట్ చేయాల్సింది కదా. అలవి కాని చోట అధికులు మన రాదు, అంతే. వాళ్ళకి ఇప్పుడు నచ్చినప్పుడు వచ్చేయాలి అంతే, అలా గబ్బిలంలా వేలాడకూడదు. ఇష్టం లేనప్పుడు వచ్చేయాలి. వాళ్ళకి ఇష్టం లేదని నాకు అనిపించింది, వారు ఇష్టం లేనట్టు చేశారు, వాట్ ఎవర్ రీజన్ నాకు మంచిగా అనిపించలేదు. ఒకవేళ నేను జోకులు వేసినప్పుడు అందరు నవ్వేవాళ్ళు, బట్ నామినేషన్స్ వచ్చినప్పుడు అదే మాకు చిరాగ్గా ఉంది అని చెప్పేవాళ్ళు. ఆఖరికి నాగార్జున గారు కూడా వచ్చినప్పుడు హాయిగా మనస్ఫూర్తిగా నవ్వారు. ఏ రోజు కూడా నువ్వు ఇది అందరికీ చెప్పారు, నువ్వు ఇది సరిగ్గా ఆడలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పారు. నాకు ఏ రోజు చెప్పని కూడా చెప్పలేదు అలా. అండ్ అంటే బేసికలీ ఈ ఓదార్పు యాత్రలు లేకపోతే సెంటిమెంటల్ డ్రామాలు ఇవి మనం చేయలేదు, అలాంటివి చేయి ఉండాల్సిందేమో. బట్ మనకి ఇంపాసిబుల్ అవి చేయడం, ఇంపాసిబుల్. ఈ స్టోరీ అంతా విన్నాక యాక్చువల్గా నేను కూడా ఒక షో నుంచి కంటెస్టెంట్స్ వల్ల నేను అలా ఫీల్ అయ్యాను. అరే అంటే ఇక్కడ నేను ఉండడం వీళ్ళకి ఇబ్బందిగా ఉంది కదా అని నేను వాకౌట్ చేసి వచ్చాను. నాకు కంటెస్టెంట్స్తో ప్రాబ్లం లేదు, నాకు బిగ్ బాస్ మేబీ ఆ ఎడిటర్ ఎవరు ఉన్నారో ఆయనకి నా జోకులు అర్థం కాలేదేమో, ఆయనకి తెలుగు రాదేమో, ఆయన కూడా కన్నడ వాడేమో, ఇలా అనిపించింది. లేదు నా జోకులు జనాలకే అర్థం కావట్లేదేమో అందుకని చూపించడం ఎందుకని మానేశారేమో. బట్ బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే ఇన్ని మీమ్స్, ఇన్ని ట్రోల్స్, ఇంత అదిరిపోయి ఫ్యాన్ పేజీలు ఇవన్నీ వచ్చేసాయంటే వావ్, మన నాటిన మొక్క చెట్టు అయిందిరా అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఇదే పాయింట్ నేను చెప్పబోతున్నా. సో ఒక షో నుంచి నేను బయటకు వచ్చా, ఇంకో షో నుంచి కూడా అలా బయటకు రాకపోతుంటే నాకు అప్పుడు చెప్పింది ఏంటంటే వాళ్ళు, కంటెస్టెంట్ కి నువ్వు నచ్చకపోతే వెళ్ళిపోవడం అనేది తప్పు. మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంది, షో ఫార్మాట్ ఒకటి ఉంది, వాళ్ళకి మీరందరూ ఈక్వలే, మీరు కొట్టుకొని వెళ్ళిపోవడం కాదు, మీరందరూ ఈక్వల్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఉన్నారు అని. సో ఆ తర్వాత అవును కదా, నేను ఎందుకు డిసిషన్ తీసుకున్నా అని చెప్పి నెక్స్ట్ షోలో నేను రాకుండా ఫైట్ చేసా. ఐఎమ్ ద టాప్ 1. సో ఆ షోలో ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అదే సంస్థ. ఓకే. సో అలా అనిపించింది నాకు. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా మీరేమైనా తొందరపడ్డారేమో అటు సైడ్ నుంచి ఆ డిసిషన్ లేకుండా, ఎందుకంటే అందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్, అలా ఏమో నాకు ఇప్పుడు నిజంగా బాధిస్తుంది. ఈక్వల్ కదా, వాళ్ళు ఎక్కువ వాళ్ళు మనం తక్కువ వాళ్ళు. ఏమండో ఇది విన్నారా? వాళ్ళు ఎక్కువ సమానం, మనం తక్కువ సమానం, అంతే. సరే ఓకే, ఆ సమానం అన్నది వచ్చింది కాబట్టి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొంతమందిని చూస్తే అబ్బో వీడు కొంచెం స్ట్రాంగ్ రోయి, వీడితో మనం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ మనకు జుజుబి అన్న స్ట్రాంగ్ అన్నవాళ్ళు ఎవరున్నారు, జుజుబి అన్నవాళ్ళు ఎవరున్నారు? అస్సలు ఎవ్వరు లేరు. కాకపోతే ఒకళ్ళ అంటే స్ట్రాంగ్ అన్నవాళ్ళు ఎవరు లేరా? అట్లా నాకు నేను వీళ్ళతో కొట్లాడాలి అనే అసలు మైండ్ సెట్టే లేదు నాకు. అందరిని సరదాగా జోకులు వేసి వాళ్ళ మొహంలో రియాక్షన్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాను నేను. బట్ ఇద్దరు మాత్రం కొంచెం నాకు తేడా కొట్టిన వాళ్ళు. ఒకళ్ళు మణికంఠ, అంటే ఓకే లైట్ అన్నవాళ్ళ. లైట్ కూడా కాదు, ఇప్పుడు ఎవరన్నా అంటే నేను ఎప్పుడు గొడవ పెట్టుకునే మెంటాలిటీతో ఎవరిని చూడలా, అందరితో ఫస్ట్ ఫ్రెండ్లీగానే ఉన్నా. కొత్తగా ఉన్నప్పుడు పరిచయం చేసుకుంటాం కదా, అలా కొంతమంది ఒక్కళ్ళే ఒంటరిగా తిరుగుతున్నప్పుడు పాపం అని చెప్పి వెళ్ళి వాళ్ళతో కంపెనీ ఇవ్వడం, ఏంటి నీ సంగతులు చెప్పు, వాళ్ళ గురించి తెలుసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుండే. అలాగే మణికంఠను కూడా ఒకసారి కదిలిచ్చారు. అతను చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అతను ఫస్ట్ నుంచి కూడా
నువ్వు అతని గురించి నేను మంచి చెడు అడుగుతుంటే అతను నువ్వు మైక్ వేసుకోలేదు కదా, లేకపోతే నువ్వు అది చేయలేదు కదా, నువ్వు ఇది చేయలేదు కదా, అలాంటివి చేస్తే నీకు ఇక్కడ మంచి ఇది ఉండదు. వీడు ఎందుకు ఇది చెప్తున్నాడు, అది కూడా కెమెరా దగ్గర ఉండి ఇలా చెప్తుంటాడు. ఓకే, వీడు నన్ను బిగ్ బాస్ దగ్గర బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నాడేమో. బేసికల్లీ ఇంకా అతను కూడా అంటే అందరూ మంచిగానే ఉంటారు కానీ అతను ఎక్కడో పోయి ఆ కెమెరాలతో మాట్లాడుకుంటూ, ఆ కెమెరా ఆయన వేరే స్ట్రాటజీ. సో నాకు బాగా నెగిటివ్ వైబ్స్ అక్కడ వచ్చినాయి. తర్వాత నామినేషన్ టైంలో బాగా సెంటిమెంట్లు, అమ్మ చనిపోతే నాన్న చనిపోతే నాకు ఎవరు అడిగారా ఈ సెంటిమెంట్. ప్రతి ఒక్కడికి ఒక కథ ఉంటుంది. ఇప్పుడు నీకు ఆ కథ ఉంది కాబట్టి నీకు బిగ్ బాస్ టైటిల్ చేసి పంపించాలా? కాదు కదా. సో ఎవరికి ఎంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటే వాడికి బిగ్ బాస్ టైటిల్ ఇచ్చేయాలి. పెద్దగా అందరికన్నా దీన కాదు ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పాల్సింది మరి అప్పుడు. అదే అంటున్నా, వచ్చింది వేరు. ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పే కంటెస్ట్ అయితే ఎవరైతే అత్యంత బాధాకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందో వాళ్ళకి మేము టైటిల్ ఇస్తామని ప్రకటిస్తే అప్పుడు వచ్చి చెప్పుకునే కదా వేరే రకంగా ఉంటుంది. సో అది కాదు కదా, ఇది ఆడేది నువ్వు ఆడాలి, అది అయిపోయింది. సో ఆ రకంగా అతనికి నాకు కొంత దూరం వచ్చింది, నాకు నచ్చలేదు. ఇంకొకళ్ళు సోనియా ఏమి ఫస్ట్ నుంచే కంట్రోలింగ్ మెంటాలిటీ అనమాట. నేనేదో అక్కడ ఆరెంజ్ తీసుకుని నేను ఆడుకుంటుంటే ఆవిడకి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. ఆరెంజ్ ఆవిడదే, బిగ్ బాస్ హౌస్ ఆవిడదే, నీకేంటి ఆరెంజ్ కోసం అంత పెద్ద రచ్చ అవుతుందని నాకు అప్పటి వరకు తెలియదు. ఆవిడ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలే. నేను ఎవడో ఆడుకుంటున్నాను, ఒక ఆరెంజ్ అది నేను తింటున్నాను, మీరు ఆరెంజ్ అందరు ముట్టుకోవడానికి వీలేదు. ఓ బిగ్ బాస్ ఈవిని ఏమన్నా పెట్టారా? ఆవిడ బిగ్ బాసా? అదే అనిపించింది. ఈవిని ఏమన్నా హౌస్ కీపింగ్ లాగా లేకపోతే ఆరెంజెస్ కీపర్ లాగా ఈవెన్ ఏమన్నా పెట్టారా? నాకు అర్థం కాలే. సరే నేను అడిగాను, అదే నువ్వే రూల్స్ పెట్టడానికి, అక్కడ రూల్స్ బుక్ లేని రాయలేదు ఆడుకోకూడదని, నీ ఇష్టం వచ్చిన రూల్స్ పెడతావంటే. సో అక్కడ ఆవిడ రాజకీయ కోణం అర్థమైంది అనమాట. మేమందరం అని చెప్పి ఉన్నటువంటి సడన్ కల్పిస్తుంది, మేమందరం వీళ్ళందరూ ఎప్పుడు ఫీల్ అయ్యారా, మేమందరం ఫుడ్ గురించి. అప్పటిదాకా వీళ్ళందరూ నాతో ఆడిన వాళ్ళే, సడన్ గా వాళ్ళ ఎవరు మాట్లాడట్లా. నీకు బాధ ఉంటే నువ్వు చెప్పు నేనని, వాళ్ళందరినీ ఎందుకు కలుపుకుంటావు? సో ఫుడ్ అంటే ఏంటి? రైతు పండిస్తాడు, రైతు అంటే ఎవడు? దేశానికి వెన్నుముక. దేశం అంటే ఏంటి? ఫుడ్ అవమానిస్తే దేశ జెండా అవమాని, ఈ రేంజ్ లో పాలిటిక్స్ చేయడం మొదలెట్టింది. సరే ఇంకా నాకు అక్కడ గట్టిగా ఇచ్చా 2-3 సార్లు. ఇంక ఈ లెక్కన ఫుడ్ని మనం తొక్క తీసి మరి తినేసారు మీరు ఇమిడియట్ గా. పండు తొక్క తీసా, తొక్క తీసారు. యాక్చువల్లీ అది కరెక్ట్. పండు తీయగా ఉంటుంది, మరి తొక్క చేదుగా ఉంటుంది అనుకుంటారు చాలా మంది, కానీ తొక్క తీయగా పండు ఉండును. హే భగవాన్, నేను ఇంకొక కొన్ని రోజులు అంత పడేసి ఉంటే అట్లీస్ట్ కొంచెం మంది నవ్వుకునే వాళ్ళు కదా. ఎందుకు ఇలా భగవాన్ కదా బిగ్ బాస్, ఆయనకి అర్థం అవ్వాలి కదా. ఎడిటర్స్ గారికి అర్థం కావట్లేదు. ఎడిటర్స్ నాకు తెలిసి మనోళ్ళే ఉంటాయి. అయినా ఎందుకు ఇలా అయింది? ఎడిటర్స్ ఎందుకు ఇలా కాలిపోయింది? అయ్యయ్యో, అలానే రాగానే ఫీల్ అయ్యారా? అస్సలు అనిపిస్తుంది. అంటే ఎవరికి చెప్పకపోయినా మన మనసులో మనకన్నా డిజర్వ్ అయిన వాళ్ళు కానోళ్ళే ఉన్నారా అని ఎక్కడక్కడ అనిపిస్తుంది. అసలు అలా లేదు నాకు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఉంది కదా జనజీవన శ్రమంతో కలవడానికి. ఆ గ్యాప్ లో నేను యూట్యూబ్ వీడియోలు చూసుకుంటే వెరీ హ్యాపీ అనమాట. అరే మన జోకులు, ఫోన్ కాదు టీవీ ఉంది అక్కడ, టీవీలో యూట్యూబ్ వస్తుంది, పెట్టుకొని చూస్తే అసలు మన జోకులు ఓ రేంజ్ లో వైరల్ అయినాయి. అంటే చాలు, 2 వారాలనో 1 వారం ఉన్నది కదా, బుల్లెట్ దిగిందా లేదా? దిగింది. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. అనిపించిందా నన్ను ఎలిమినేట్ చేస్తారా లేకపోతే ఏదైనా సీక్రెట్ రూమ్ లో పెడతారా వీళ్ళు అని? లేదు, మీరు డిసైడ్ అయిపోయారు. నేను రావాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. నేను అక్కడ యాక్చువల్ గా నాగార్జున గారిని బిగ్ బాస్ ని మోసం చేసేసి వచ్చాననే విషయం వాళ్ళకి తెలిసిపోతుందా? కెమెరాలు అన్ని చూస్తుంటాయి కదా, వీళ్ళందరినీ నేను ముందుగానే అడిగాను అనేది ఒకంత ఉండింది. బట్ ఇష్టం లేకపోతే మనం ఏనాళ్ళు ఉండగలం అక్కడ. అవకాశం వచ్చింది జంప్ చేయాలని. జనరల్ గా బిగ్ బాస్ ఇప్పుడు 7 సీజన్లు అయిపోయింది, 8వ సీజన్. బయట నుంచి చూసినప్పుడు ఏంట్రా ఈ కంటెస్టెంట్స్, ఓకే సీజన్ బాగుంది అబ్బా ఇది అనిపిస్తుంది మనకి, మన ఫీలింగ్స్. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మన ఫీలింగ్స్ మారచ్చు. అసలు బయట ఏమనిపించింది, లోపలికి వెళ్ళాక ఏమనిపించింది? బయట నేను బిగ్ బాస్ సీజన్ మొత్తం చూడలేదు కానీ అక్కడక్కడ చూసుకుంటూ వెళ్ళాను, ఈ గొడవలు ఇవన్నీ కూడాను. సో ఏముంటుంది అని చెప్పి అనుకున్నా. నేనైతే ఇలా చేస్తాను కదా. అప్పుడు కూడా అరే ఇక్కడ ఈ పని చేసి ఉండొచ్చు కదా, ఎందుకు వేయలేదు, మనం వెళ్తే పంచులతో దంచవతలు కూడా వేస్తాం, బాగుంటుంది, సరదాగా ఉంటుంది, ఇంకా దీన్ని ఎంటర్టైనింగ్ గా చేయొచ్చు దీన్ని బిగ్ బాస్ ని మన సరదాగా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎదురు కొట్టుకుంటున్నారు, నన్ను అడిగారు ఇంత వెళ్లే ముందు మీరు ఎట్లా చేస్తారు మీ స్ట్రాటజీ అని. నాకు ఏ స్ట్రాటజీ లేదంటే సిచ్యువేషన్ తగ్గట్టుకి రియాక్ట్ అవడం తప్ప అని చెప్పాను. ఎవరు ఇద్దరు, సోనియానా లేకపోతే
విష్ణుప్రియ ఇద్దరు ఏదో ఆర్గ్యుమెంట్ నడుస్తుంది ఎక్కడ కరెక్ట్ వాష్రూమ్ దగ్గర. సో నడుస్తున్నప్పుడు నేను మధ్యలో వెళ్ళి లేడీస్కి శత్రువు ఎందుకు తెలుసా మీకు అని చెప్పి అడిగాను. వాళ్ళిద్దరు ఆపేసి ఎందుకు అంటే, మీరు రామాయణం విన్నారు కదా, దాంట్లో సీతాదేవి అక్కడ జింక వెళ్తుంటే ఆ జింక నాకు కావాలని అడుగుతుంది. అప్పుడు రాముడు వెళ్ళి జింకను ఆవిడ జింకని అడక్కపోయి ఉంటే ఆవిడకి నీ కష్టాలు వచ్చేవి కాదు కదా. ఆవిడ కష్టాలన్నీ కూడా జింక వల్ల. సో ఒక లేడీ వల్ల ఇంకో లేడీకి ఇబ్బంది జరిగింది. లేడీ శత్రువు అనేది ఎక్కడి నుంచి జరిగింది, వాళ్ళిద్దరే అప్పుడదా కొట్టుకున్నారు. అచ్చే వెళ్ళిపోయారు. సో ఇవన్నీ రాలేదు, ఆయనకి అర్థం కాలేదు మా ఎడిటర్కి. ఏం చేయాలి, ఇదంతా ప్రాబ్లం ఎడిటర్ వచ్చింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏమనిపించింది? వెళ్ళిన తర్వాత అదే ఇలా అనుకున్నాను. బట్ 3 రోజులు నాకు పర్లేదు, ఏదో ఫస్ట్ 2 రోజులు నాకు నిద్ర పట్ల, కొత్త ప్లేస్ వల్ల నిద్ర పట్టకపోవడం, లైట్లు ఉండడం, దీనివల్ల కొంచెం ఇదైంది. తర్వాత 3 రోజులకి ఏదో సెట్ అయ్యాను. కానీ అప్పటికి నాకేమనిపిస్తుంది అంటే, ఈ ఇంట్లో మనకు 3 రోజులకి ఇలా అనిపిస్తుంది, దీంట్లో 100 రోజులు ఉన్నాయంటే వాడికి శిలా విగ్రహం పెట్టాలి, వాడికి దండేయాలనుకున్నాను నేను. బట్ అలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత అలవాటైంది. ఓకే, రోజు తీసుకెళ్ళి మనం తప్ప కొడుతుంటే ఆ తర్వాత ఒక రోజు కొట్టకపోతే మనకి ఇదేస్తుంది కదా, ఆ టైప్ లో మనకి రోజు అలవాటు అయిపోతుంది. చాలా మంది తెలుసా, శ్రీముఖి వీళ్ళందరూ వెళ్లే ముందు చాలా మంది ఫ్రెండ్స్, నాకు చాలా ఫోబియా, అలా ఉండలేను నేను రూమ్ లో. అమ్మో నాతో కాదు అని లాస్ట్ సీజన్ అందరూ నువ్వు ఇష్టపడతావు, నువ్వు వెళ్తే ఎవ్వరు గుర్తుండదు, బయట ప్రపంచం ఉండదు, యూనో అలా నన్ను ఇది చేశారు. నిజంగా అలా ఉంటుందా? ఒక 2 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత ఏదో కొంత అడ్జస్ట్ అయ్యాం. కానీ మన బిగ్ బాస్ ఊరుకున్నాడు కదా, వారంగా నామినేషన్లు అంటాడు. అప్పటిదాకా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళందరూ కాస్త పొడుచుకోవాలి, కత్తులతో పొడుచుకోవాలి, నెత్తిన రంగులు వేసుకోవాలి, రేపు వెళ్ళొద్దు అని చెప్పి ఉమ్మేస్తాడేమో. దానికి ముందు నుంచే ప్రిపేర్ అయ్యే వాళ్ళ, లేకపోతే ఆ క్షణంలో ఏమనిపిస్తే వాళ్ళని, లేదంటే టార్గెటెడ్ పర్సన్ చేసేవాళ్ళ? మామూలుగా జనరల్ గా ఎలా ఉండేది? వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యారండి. అందుకే ఫస్ట్ నుంచి కూడా ఇది నామినేషన్ పాయింట్, ఇది నామినేషన్ అంటే ఏంటి ఏం ఆడుతున్నారు వీళ్ళు అనుకునేవాడిని. తర్వాత మా ఆదిత్య, మా కట్టప్ప, ఆయన ఇగో నువ్వు మైక్ సరిగ్గా ధరించలేదు, నువ్వు నిద్రపోయావు, ఇలాంటి వాళ్ళు చెప్పి ఇండిసిప్లిన్ అన్నాడు. నేను అప్పుడు చెప్పా, అసలు డిసిప్లిన్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ రూల్స్ కి నువ్వు బానిస అవ్వడం. నేను బానిసను కాదు, బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అన్నా. సో నేను పెద్ద సీరియస్ గా కూడా తీసుకోవాలి. నామినేషన్ వేస్తే ఏముంది, బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోమని కాదు కదా, మన స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. మంచిదే ఇది కూడా. అవును, యాక్చువల్ గా నామినేషన్ ఉంటేనే మంచిది. అవును, సడన్ గా వస్తే వచ్చేసినట్టే బయటికి, అంతే. అలవాటు అవ్వకపోతే. మామూలుగా బిగ్ బాస్ హౌస్ లో న్యాచురల్ గా ఉంటే బెటరా, కన్నింగ్ గా స్ట్రాటజీగా ఉంటే బెటరా? అంటే నామినేషన్ల బారిన పడకుండా తప్పించుకొని ఏదో పబ్బం గడుపుకుందాం అనుకునే వాళ్ళు, ఏదో రకంగా మంచితనమో లేకపోతే నటించో లేకపోతే మంచితనం ఉండో ఆ నామినేషన్ రాడార్లోకి రాకుండా ఎన్నాడు ఉండగలిగితే అన్నాడు. ఇప్పుడు అభయ్ ఉన్నాడు, ఇవాళ దాకా రాలా. ఫస్ట్ టైం నామినేషన్కి వచ్చాడు, అయిపోయింది, బయటకు వచ్చేసాడు. నామినేషన్కి వచ్చి కూడా మేము తట్టుకున్నాం కదా. నాకు తెలిసి 2సారి కూడా నేను తట్టుకుని ఉండేవాడిని నామినేషన్కి వచ్చినప్పుడు. అవును అవును. సో ఏంటంటే, ఒకటి మన గేమ్లో దమ్ము లేదు అనుకున్నప్పుడు ఏదో రకంగా మేనేజ్ చేసుకుని అట్లా నామినేషన్ జోలికి రాకుండా తప్పించుకోవడం అనేది ఒక మంచి సేఫ్ స్ట్రాటజీ. దీనివల్ల ఏమవుతుంది, వారం రెమ్యూనరేషన్ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. అండ్ అలాగే పోయే కొద్ది ఉంటుంది. బట్ నా ఉద్దేశంలో నేను బిగ్ బాస్కి వెళ్ళింది ఫైనల్గా కప్ గెలవడానికో రెమ్యూనరేషన్ కోసమో కాదు, జనాల మనసులు గెలవడానికి. ఎక్కడున్నా నాది అదే పాయింట్. అనుకుంటున్నారా? అనుకుంటున్నా. అంటే ఆ మాత్రం కాన్ఫిడెంట్ మనకుంటే చాలు. చేశానని నేను అప్పుడు అనుకోలే. బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ లో అవన్నీ చూస్తుంటే సాధించాం, పిందే పండైందే అనుకున్నాను. అయ్యయ్యో. సరే, టాప్ 5 కంటెస్టెంట్స్ చెప్పండి మీ ఉద్దేశంలో. ఎవరు టాప్ 5? బేబక్క, నేను, అభయ్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఎవరు వస్తారు? పృథ్వీ. తర్వాత మోస్ట్ లైక్లీ పృథ్వీ. అమ్మాయిలు అంటే ఫస్ట్ బేబక్క వచ్చింది. నెక్స్ట్ కూడా అబ్బాయినా? టాప్ 5 అంతే. మేబీ ప్రేరణ గానీ నైనిక గానీ రావచ్చు. ఓకే, ఈ టాప్ 5 బాగుంది. ఇప్పుడు ఈ టాప్ 5 చెప్పండి. ఇటుపక్క టాప్ 5. ఇటుపక్క టాప్ 5. విష్ణుప్రియ
గట్టిగా ఉన్నారు ఫ్యాన్స్. నిఖిల్ కూడా బాగానే గట్టిగానే ఉన్నారు ఫ్యాన్స్. సీత సర్ప్రైజ్ ఇవ్వచ్చు. ఎనీ టైం. నబిల్ వెరీ జెంటిల్మెన్ గేమ్ ఆడుతున్నాడు. సో ఇంకెవరున్నారు? ఎవరో ఒకరు వైల్డ్ కార్డ్ వాళ్ళు ఉంటారులేండి, ఆ ప్లేస్ వదిలేద్దాం. అంతే. ఓకే, ఎవరు హానెస్ట్, ఎవరు ఆంఫట్? నబీల్ ఆనెస్ట్, ఆదిత్య గేమ్ ప్లేయర్. అంటే ఇప్పుడు ఆదిత్యకి మీ మీద కోపం ఉందనుకోండి, మిమ్మల్ని నామినేట్ చేయడు, నా దగ్గరికి వచ్చి చెప్తారు "అదిగో వాడు అట్లా, వీడు ఇట్లా, వాడు బాగా మనకి వాళ్ళ మీద విషయం నింపిన తర్వాత నేను వాడు నామినేట్ చేసేస్తానని చెప్పి మనం వెళ్దాం అనుకున్నాం అనుకో, అదృష్టం బాగుండి నామినేషన్ లో నేనే ముందు వెళ్ళాను అనుకోండి, ఆయన పట్టించుకోకుండా ఈ నామినేట్ చేస్తాను, ఆయన తర్వాత నన్ను నామినేట్ చేసుకుంటాడు. సో ఆయన కర్మ ఎక్కడ కాలిందంటే సెకండ్ నామినేషన్స్ లో ఆయన ముందు వచ్చింది. ఆయన డిసిషన్ ఇప్పుడు ఆయన ఎవరితో శత్రుత్వం పెట్టుకోడు. కరెక్ట్. మిమ్మల్ని పెట్టేశాడు, కొంపదీసి నన్ను పెట్టేశాడు, నన్ను నామినేట్ చేశాడు. నాకు అర్థమైపోయింది, ఆహా ఇదిరా నీ స్ట్రాటజీ, బాగుందని చెప్పి తర్వాత ఆయన నేను నామినేట్ చేశాను. మన చేతికి మట్టి అంటకుండా పని చేసుకోవాలి అనుకునే వాళ్ళలో ఆదిత్య. సో ఆదిత్య యాక్చువల్గా ఫస్ట్ వీక్ లో మీరు గమనిస్తే నామినేషన్లోకి రాలేదనుకుంటా. అప్పుడు నాగార్జున గారు చెప్పారు, మీరు అసలు ఏం కనిపించట్లేదు, కనీసం స్టోర్ రూమ్కి వెళ్ళేదని పట్టండి. అండ్ పెర్ఫార్మెన్స్ లో కూడా అక్కడెక్కడ కూడా ఆయన చూపించాడు. సో ఒకవేళ నామినేషన్ లో ఉంటే ఫస్ట్ వీకే ఆయన వెళ్ళిపోయాడు. పోనీ సెకండ్ వీక్ లో అయినా కూడా లాస్ట్ దాకా వచ్చారు. సో నేనేదో అందరిని జనాలను అడుక్కొని నేను వచ్చేసాను. మీరు ఆ బ్లాక్ లిక్విడ్ కొలమానంగా తీసుకుంటే సెకండ్ వీక్ లో కూడా ఆయనకి వచ్చేసే ఛాన్స్. థర్డ్ వీక్ లో ఆయన నామినేషన్ లోకి రాలేదు కాబట్టి మళ్ళీ సేఫ్. సో ఏమీ లేకుండా 3 వారాలు సర్వైవ్ అయ్యాడు ఆయన. ఓకే, మేబీ ఇంకొక వారం కూడా సర్వైవ్, అభయ్ కూడా అంతే. సో ఇప్పుడు నామినేషన్లోకి రాగానే ఆయన ఎలిమినేషన్ అయిపోయింది. అంటే జనాల్లో దమ్ముండి ఉండే ప్లేయర్లు ఉన్నారా, లేదు ఏదో ఆట ఆడుకొని అక్కడ ఏదో పొరపాటు అలా అలా సెట్ చేసుకొని ఉంటే వాళ్ళు ఉంటున్నారు. ఒకటి రెమ్యూనరేషన్ కోసం ఆడే గేము, ఒకళ్ళు మనసులు గెలుచుకోవడానికి ఆడే గేము. మనసులు గెలుచుకొని ఆడేవాళ్ళు నామినేషన్లోకి భయపడరు. కరెక్ట్. అండ్ అలాగే ఉండేవాళ్ళు జనాలు మనం చెదరించుకున్నప్పుడు అక్కడ ఈడ్చుకుంటూ కూడా బతకరు, వచ్చేస్తారు. అదే నేను. అదే మీరు, అర్థమైంది. హూ ఇస్ నెక్స్ట్ ఎలిమినేషన్? పృథ్వీ మోస్ట్లీ. ఎందుకని ఎప్పుడు అలా నిజంగానే, అంటే ఇంకా చాలా ఎక్కువ చీటింగ్ చేస్తాడా? మనం చూసేది ఇంతే. చీటింగ్ ఒకటి, ఇంకోటి అంటే నేను బయటకు వచ్చి చూస్తున్న దీన్ని బట్టి చీటింగ్ ఒకటి, ఇంకొకటి సోనియా షాడో. అదేంటండి, అది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? అయ్యో, నాకు అయితే అక్కడ ఎక్కువ ఉండేవాడిని కాదు. కొంచెం వాళ్ళు ఒక గ్యాంగ్ అయిపోయి ఉన్నారు కదా అని చెప్పి. ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా గ్యాంగ్? నలుగురు, అభయ్, పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా. మిగతా వాళ్ళందరూ పాపం అందరితో కలుస్తారు. యాక్చువల్గా పృథ్వీ, నిఖిల్ కూడా అందరితో, అభయ్ కూడా అందరితో కలుస్తాడు. ఈ సోనియా నిఖిల్ ని ఇష్టపడుతుందా, పృథ్వీని ఇష్టపడుతుందా అనేది అర్థం కాని విషయం. ఎందుకు ఇష్టపడుతుందండి? బయట ఆవిడ ఫియాన్సీ వెయిట్ చేస్తున్నాడు ఆవిడ కోసం. మరి ఎందుకు ఆ చేతులు పట్టుకోవడం, మాట్లాడడం? అది ఎందుకంటే అది మరి ఆవిడనే అడగాలి మీరు. ఓకే, డెఫినెట్ గా నేను అడుగుతా. ఓకే, ఏం అవుదామని వచ్చారు, ఏం అయ్యారు, ఏం అవ్వబోతున్నారు? ఏమి అవుదామని రాలేదు, ఏదో చేద్దామని వచ్చాను, ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో చేసి తీరుతాను. ఒక ఫోకస్ లేదా మీకు? ఉంది. అప్పుడు చెప్పండి. డైరెక్టరా? ఒకటి కాదు, 2-3 ఫోకస్లు ఉన్నాయి. అదేంటున్నాడు, డైరెక్టరా అంటే డైరెక్టర్ అవ్వాలనేది కోరిక కాదు, సినిమా తీయాలనేది కోరిక. దానివల్ల నేను డైరెక్టర్ అయితే అవ్వచ్చు, జనాలకి మంచి చేద్దాం అనే ఒక కోరిక, దానివల్ల నేను యాక్టివిస్ట్ అయితే అవ్వచ్చు, కాకపోతే కూడా కావచ్చు. బట్ నాది ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ వెర్బే ఉంటుంది తప్ప సబ్జెక్ట్ కాదు. అంటే నేను ఇది చేద్దాం అనేది తప్ప దానివల్ల నేను ఏమైనా అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, చెడవచ్చు, యాక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఆ పేరు మీరేమైనా పెట్టుకోండి. ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి పని, యాక్టివిస్ట్ అనుకుంటున్నారు కదా ఏదైతే ఉందో. ఈ యాక్టివిస్ట్ ఓన్లీ అబ్బాయిలకి సపోర్ట్ చేస్తాడా, అమ్మాయిలు కూడా చేస్తాడా? అమ్మాయిలకి సపోర్టింగ్ గానే మన చట్టాలు ఉన్నాయండి, మన చట్టాలు ఉన్నాయి, మన మీడియా ఉంది. యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడు మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఇకుండా వాళ్ళది ఎప్పుడు నేను అమ్మాయికే సపోర్ట్ చేస్తాను ఎవరన్నా, అవన్నీ ఓకే. కానీ కొన్ని అంటే లిటరల్లీ లైక్ ఫ్యామిలీలు చితికిపోతున్నాయి. ఒక ముందు వెనక ఆలోచించుకోకుండా చట్టాలు ఇచ్చిన పవర్ని మిస్యూజ్ చేస్తారు. అందరు కాదు, చాలా కొద్ది మంది. అది అలాంటి దగ్గర శేఖర్ భాష ఉంటాడా అంటే కొన్నిసార్లు తీసుకొస్తారు, కొన్నిసార్లు ఉంటాం. బట్ అది నా పాయింట్ కాదు. ఇలా ఎంతమంది, నేను ఇలా కొన్ని వందలు జరుగుతున్నాయి బయట, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను చేయలేను. సో అందరినీ ఒకటే
చోటకి రమ్మని ఒకటేసారి చేసేస్తాను. అయితే అందరికీ చేయాలని ఉద్దేశం ఉంది. మీరు చెప్పేది స్ట్రాంగ్ గా చెప్పాలి, లేదంటే ఇప్పుడు అంటే ఈయన సెలబ్రిటీస్ కే చేస్తారా అన్నట్టు ఉంటుంది. అలా అసలు ఎవరికి చేయను. ఉంటే ఏమన్నా సాక్ష్యాలు నా దగ్గరికి వస్తే నేను బయట పెడతాను, అంతే తప్ప నేను చేయాలనుకుంది ఏంటంటే అసలు ఈ చట్టమే మారాలి. ఈ పోలీస్ సిస్టంలో మగాడిని ట్రీట్ చేస్తున్న ఆ విధానం మారాలి, వాడికే రెస్పెక్ట్ ఇవ్వాలి అనే దాని గురించి వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటా. ఇగో వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్తాను, వాళ్ళు కూడా వస్తారు, వీళ్ళు కూడా తీసుకెళ్తారు. ఎంతమంది వస్తే అంతమంది. మీరు నమ్మరండి, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఫోన్ చేసి సపోర్ట్ చేస్తున్నారు నాకు. యూ డోంట్ బిలీవ్, నాట్ జస్ట్ ఆంధ్ర తెలంగాణ, ఒరిస్సా నుంచి కూడా నాకు కాల్స్ వస్తున్నాయి. మీరు చేస్తుంది కరెక్ట్ అండి. వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కూడా టార్గెట్ చేసి కొంతమంది ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు, ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు. సో ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు లిటరల్లీ ఐ డోంట్ నో, నేను ఇప్పుడు బిగ్ బాస్ లోపల కూర్చొని నన్ను ఎవడు చూస్తాడు, ఏమైనా చూస్తున్నాడా లేదా అని చెప్పి అనుకున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత నా పొలంలో మొలకలు వచ్చాయి అని చెప్పి నేను ఆనందంగా ఉన్నాను. మేబీ అలాగే ఇది కూడా పండుతుందేమో తెలియదు. పండినా పండకపోయినా నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తా. వచ్చిన వాళ్ళు వస్తారు, గట్టిగా ఈ సౌండ్ అయితే పార్లమెంట్ కనబడేట్టు ఒకరోజు చేయాలనేదే నా ప్రయత్నం. మీ ప్రయత్నం సిన్సియర్ గా ఉండాలనేది నా ఆశ. తప్పకుండా ఉంటుంది ఖచ్చితంగా. దాంట్లో నాకు డబ్బులు వచ్చేది ఏమి లేదు, సిన్సియర్ ప్రయత్నమే. అది అయిపోయిన తర్వాత నా సినిమా నేను చేసుకుంటా. అది అయిపోయిన తర్వాత కొంపదీసి మగజాతి ఆణిముత్యాలు అనేది తీయరు కదా టైటిల్ పెట్టి. అది వేరే అందరూ చూసేలా తీయండి, మీ అబ్బాయిలు మాత్రం చూసేలా తీయకండి. లేదు మా కోసమే అన్నారు అనుకో, మేమందరం ఏమవ్వాలి, శేఖర్ భాష ఫ్యాన్స్ ఏమవ్వాలి. అమ్మాయిలే కాదు అమ్మా అయ్యా అందరూ చూసేట్టు తీస్తారు. వా, ఒక మంచి జోక్ చెప్పండి. మంచి జోక్ అంటే మీరు అలా అడిగేస్తే పేర్ల మీద కూడా చెప్తారు కదా, పొన్న నా పేరు మీద ఏమైనా చెప్పండి. వచ్చే ముందు జరిగిన ఒక విషయం చెప్తాను మీకు. మీరు మంచి కామెడీ చేస్తారండి, ఎట్లా ఇది అని అందరూ అడుగుతున్నారు. సరే, కామెడీ అది కూడా కరెక్ట్ కాదు, దానికి కరెక్ట్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది, టైమింగ్ బాగుంటుంది. ఎలా వస్తుందంటే, ఇది నేను చిన్నప్పుడు అంతా కొండ ప్రాంతాల్లో పెరగడం వల్ల నాకు ఇది చాలా ఈజీగా వచ్చేసిందండి. మీరు కూడా కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ బాగా అక్కడ కనుక తిరిగి ఎట్లా చేస్తే మీకు కూడా ఈ సెన్స్ బాగా వస్తుందండి. ఆ ఏరియాలో, హిల్ ఏరియాలో మంచి కామెడీ వస్తుందండి. ఎలా అంటే అది దిస్ ఈస్ కాల్డ్ హిలేరియస్ కామెడీ అనమాట. కాదు, ఇంత ఎంజాయ్ చేసిన కంటెస్టెంట్స్ లోపల ఇదే రీజన్ చెప్పి నామినేట్ చేసినప్పుడు మీకు ఎవరినైనా ముక్కు మీద గుద్దాలనిపించింది? అస్సలు లేదండి, అస్సలు లేదు. అందరినీ చూసుకుంటారని సంగతి అనిపించలేదు. అది హ్యూమన్ నేచర్ కదా. ఆఖరికి సోనియా మీద కూడా కోపం లేదు. సర్లే, నీ నిజ స్వరూపం ఇది అని నాకు అర్థమైంది. దాంట్లో ఏంటంటారు, ఒక లిక్విడ్ పోసింది కదా, విషం పోసింది నా దాంట్లో, ఎవ్వరు పోయలేదు. సో ఆవిడతో నాకు తర్వాత కూడా వెంటనే ఆ ఆరెంజ్ గొడవ తర్వాత కూడా వెంటనే నేనే ఆవిడని కూల్ చేసి, వా గుడ్, మీరు ఇంత చక్కగా మాట్లాడడం జరిగింది, ఇంత మంచి ఏమంటారు వాదన ఇది ఉంది అంటే, నేను లాయర్ అండి, ఓ నైస్, గ్రేట్ అండి, అది అని చెప్పి వీఆర్ ఫ్రెండ్స్. బట్ నేను ఫ్రెండ్స్ అనుకున్నాను, ఆవిడ లోపల హిహి అంటూనే కత్తులతో సమరం, నెత్తుటితో సమాప్తం. జనరల్ గా మీ వేలోనే కామెడీ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి ఆ రోజు కూడా మీరు దోమ అంటే ఇద్దరు అమ్మలు అని చెప్పి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఇప్పుడు హౌస్ లో ఉన్న ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యానిమల్ నేమ్ ఇద్దాము అంటే ఎవరికి ఏది ఇద్దాం? నిఖిల్ కి ఏమిద్దాం? జిరాఫీ. ఎందుకు? అందరికన్నా పొడుగ్గా ఉంటాడు కదా. అందులో వేరే అర్థం లేదు, ఓన్లీ పొడుగున్నాడనే. నిఖిల్ పర్లా, కొంచెం పాటలు కూడా బాగానే పడతాడు. సో ఆయన జిరాఫీలో జీ తీసేసి ఎండి రఫీ అని కూడా పెట్టచ్చు, మహమ్మద్ రఫీ. నిఖిల్ చూడరా బాబు. తర్వాత ఓమాదిత్య, ఆయనని దేంతో పోల్చొచ్చు అంటే చెమిలియనే ఏమంటారు, అదే ఊసరవెల్లి. అదే ఎందుకు అంటే నా దగ్గర ఒక మాట, అక్కడ ఒక మాట చెప్తాడు, కలర్స్ చేంజ్ చేస్తాడు. యా, ఓకే. నబిల్ ఏనుగు. స్ట్రాంగ్ అంటారా? స్ట్రాంగ్, జెంటల్, సాలిడ్. కానీ మొన్నటి వరకు ఆయన అసలు స్ట్రాంగ్ గానే లేరు. అలా మీకు కనిపిస్తున్నారండి, ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. అవునా? ఓకే. నెక్స్ట్ ఇంకా అబ్బాయిలు ఎవరున్నారు? పృథ్వీ. ఇది బిగ్ బాస్ లేలా, మనకి ఎవరిని బాగా చూపించాలనుకుంటే అదే వాళ్ళే కనబడతారు బిగ్ బాస్ తో పాటు. ఎందుకంటే ఇప్పుడు పాపం నబీల్ ఓదార్పు యాత్రలు చేయలేడు, ఈజ్ అ జెంటిల్మెన్. ఇలా సింపతి గేమ్లు ఆడలేడు, ఈజ్ అ జెంటిల్మెన్, జెన్యుయిన్. సో మరి ఫీడ్ ఎక్కడి నుంచి వస్తాయి?
అయ్యా నాకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి ఏడవాలి, లేకపోతే దా నిన్ను నువ్వు ఓదారుస్తా. ఇటురా. దేవుడు ఓదారు, ఇలాంటి పనులు ఏమి చేయలేడు పాపవాడు, స్ట్రైట్ గా దుబాయ్ ఉన్నాడు. షేక్ నీకు నమస్తే పెడుతున్నా అంటే చెప్పలేడు. సో వాడికి ఎక్కువ ఫుటేజ్ రాదు, ఫుటేజ్ రాకపోతే ఇవి ఆడట్లేదు అనుకుంటారు. బట్ హీస్ అ వెరీ జెన్యున్ ప్లేయర్ అండ్ సాలిడ్ ప్లేయర్. నెక్స్ట్ ఎవరున్నారు? పృథ్వీ. పృథ్వీకి మంచి ఫుటేజే వస్తుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే పృథ్వీకి ఎంత ఫుటేజ్ వచ్చినా కూడా పాపం నెగిటివ్ లో ప్రొజెక్ట్ అవుతున్నాడు. మంచి అబ్బాయి పాపం, మంచోడు మనిషి, రియల్లీ జెన్యున్ పర్సన్. కాకపోతే మరి ఆయన జెన్యున్ గా ఉన్నాడు, వాళ్ళ రిలేషన్ నాకు నిజంగా ఏం తెలియదు. జెన్యున్ గానే ఉంటాడేమో అని అనిపిస్తుంది, బట్ బయటికి అలా ప్రొజెక్ట్ అవుతుంది. అది అతను గమనించుకొని త్వరగా బయటకు వస్తే దాని నుంచి ఆయన కూడా ప్రజలు ఆదరిస్తారని నా ఉద్దేశం. బట్ రైట్ నౌ నాకు లోపల ఉన్నప్పుడు పృథ్వీ మీద అసలు ఏ రకమైన బ్యాడ్ ఇంప్రెషన్ లేదు. బట్ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇగో ఇవన్నీ జూమ్ చేసి ఇలాంటివన్నీ చూపిస్తున్నప్పుడు ఇక్కడ ఇంత కథ జరుగుతుందా. మీకు లోపల ఏం తెలియదు కదా, ఆయన విగ్గు తీసేశాడు, అవి తెలుసా మీకు? ఆ తర్వాత తెలిసింది అది బయటకు వచ్చాక, లోపల తెలియదు ఇలాంటి విషయాలన్నీ. కానీ నిజంగానే సోనియా వల్ల వీళ్ళిద్దరు ఆట పాడవుతుంది అనేది మీరు అగ్రీ చేస్తారా? నేను పాప అనుకుంటాను వాళ్ళిద్దరిని, నిఖిల్ అను పృథ్వీది. పృథ్వీకి మీరిచ్చే టైటిల్ ఏ యానిమల్ అంటారా? హిప్పోపాటమస్. డుగు వెళ్ళిపోతాడు ఏదన్నా ముందు నేను ఆలోచించకుండా. అంతేనా? అంతే. అభయ్కి ఏం పెట్టచ్చు అంటే కోతి. ఎందుకు? అందరితో బాగా కలుపుకోలుగా ఉంటాడు. అవునా? ఆయన మనసు మంచిది, అంటే మన్కి బహుత్ సచ్చా హై, అందుకని మన్కి ఇచ్చాను. ఇలా ఇచ్చారా మీరు మనకి? నేను అదే మంకీకి దీనికి ఎలా సెట్, ఇలా అయితే సెట్ అవుతుంది. ఇంకొక అబ్బాయి ఉన్నారు, ఎవరు? దానికి మీరే నా డప్పు నేను కొట్టుకున్నా. ఓకే, ఇది అయ్యే లోపల మీకు ఒక మంచి పేరు పెట్టాను. ఓకే సరే, ఇప్పుడు ఫస్ట్ మీ ఫేవరెట్ బేబక్క. అంటే ఏ యానిమల్ తో? బేబక్క బటర్ఫ్లై ఇద్దాం. అంతేనా? ఎందుకంటే ఎప్పుడు కుక్కర్ దగ్గర ఉంటుంది కదా. ఇది కూడా అలా వచ్చిన పేరా? ఆ కుక్కరే ఆవిడకి తెచ్చింది తంట, పాపం. కానీ బటర్ఫ్లైకి ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసా మీకు? ఎందుకు? బటర్ఫ్లై ఫస్ట్ ఏంటి? గొంగళి పురుగు. కానీ దానికి తెలుసు నేను ఎప్పుడైనా ఎగురుతాను అని చెప్పి జీవితంలో. తెలుసా మీకు? అది ఇట్లా పాకుతూనే ఉంటుంది, కానీ ఆలోచిస్తుంటే నేను ఎప్పుడు ఎగురుతాను. దాని ఆశే, మనిషి ఆశే కదా వాడి చేసేది. సో దాని ఆశే, దాని పేరేంది. నేను ఎప్పుడు ఎగురుతా అంటే ఏంటి? వెన్ ఫ్లై అనుకుంటా. వెన్ అంటే బటర్ కదా, బటర్ఫ్లై. చాలా బ్రెయిన్ పెట్టారు. ఎంత బ్రెయిన్ పెట్టంది ఇది మన వాళ్ళకి లేదయ్యా స్వామి. అలా బటర్ఫ్లై అదంతా కష్టపడితే అయింది అనుకున్నా. బటర్ఫ్లై తర్వాత కుక్కర్ అయింది, కుక్కర్ బేబక్క కష్టం తెచ్చింది ఆ కుక్కర్. అయ్యయ్యో. సీతకి చిరతపల్లి, చీట. ఇంకొంచెం సౌండ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. సీతనా గట్టిగానే సౌండ్ చేస్తుంది, చేయాలి, బెటర్గా వినబడాలి. కాకపోతే చేస్తుంది. ఇంకొంచెం వాయిస్ అంటే చిన్నది కదా అందరికంటే, భయంగా ఉంది అంటే ఏమైనా అనుకుంటారు ఏమైనా ఫీల్ అవుతుంది. కానీ అమ్మాయి వాయిస్ రేస్ చేస్తే భయమే లేదు, గట్టిగా చేస్తుంది, చాలా గట్టి పిల్ల. కానీ అది బయటకు రావట్లేదు, అది విషయం. అది ఆయన తెలియదు, అది ఆయన అడగాలి, బిగ్ బాస్ అడగాలి మనం. సో నౌ యువర్ ఫేవరెట్? సోనియా, ఫాక్సో, స్నేకో, రెండు కలిపి కూడా ఇవ్వచ్చు. చాలా 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 పెట్టారు కదా నేమ్స్. 20th century ఫాక్స్, చాలా అప్డేటెడ్ వెర్షన్. యష్మి తోడేల్. యాక్చువల్లీ షీ స్వీట్, బట్ ఎందుకు అలా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అందరికి ఏమవుతుందో నాకు నిజంగా నా ఉద్దేశం. ఐ మీన్ షీఈ్ రియల్లీ స్వీట్ అండి. దాంట్లో ఖచ్చితంగా నో డౌట్. తోడేల్ ఎందుకన్నా అంటే కరెక్ట్ గా తెలుసు, అంటే ఎలా ఎక్కడ కొట్టాలో తనకి కరెక్ట్ తెలుసు. అదే రకంగా విరుచుకుపడిపోతూ ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ ద గేమ్ మామూలుగా అయితే సచ్ ఎ స్వీట్ లేడీ. మీరు చెప్పింది అబ్సల్యూట్ ట్రూ. ఎందుకంటే ఎప్పుడైనా పాపం అదే పనిగా కంటెంట్ ఇవ్వాలని అక్కడ ఇక్కడ పని అయిపోతే వెళ్ళి అక్కడ ఒక్కతే కూర్చుంటుంది. పాపం ఏదో బాధలో ఉందని చెప్పి నేను వెళ్ళి పలకరిస్తాను, 2-3 జోకులు వేసి విసుగు తెప్పిస్తాను. సో ఆ మూడ్ నుంచి ఈ మూడ్లోకి షిఫ్ట్ అయిపోతుంది. తర్వాత సరదాగా నవ్వుకుంటుంది. ప్రేరణకి
ప్రేరణకి పీకాక్ ఇచ్చేద్దాం. పీకాక మ్మ్. ఎందుకు? ఆ, ఎందుకంటే ఎప్పుడు నేను జోకులు వేసినప్పుడు అలా పటపట కొడుతుండేది. ఊరికి పీకుతుండే పీకాకు పీకాక్ అని చెప్దామని. ఓహో, ప్రేరణకు కూడా అందుకే వచ్చింది. పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, విష్ణుప్రియ. విష్ణుప్రియ ఇస్ సాలిడ్గా అయితే నువ్వు వెళ్ళాలి విష్ణుప్రియ. ఇన్నోసెంట్ ఎలుగుబంటి. దిస్ ఇస్ మోస్ట్ హిలీరియస్. నిజంగా పాప బోళా అంతే. చాలా. షీస్ సచ్ టెడ్డీ బేర్. అవును. అంత ఇన్నోసెంట్ అండ్ యా నిజంగా చాలా బాగా. నైనిక. యా నైనిక ఇస్ లైక్ రాబిట్, వెరీ ఫాస్ట్, స్విఫ్ట్, క్విక్ గా, సూపర్. అండ్ యాజ్ క్యూట్ యాజ్ రాబిట్. ఒక అబ్బాయిని మర్చిపోయాం మనం, మణికంఠ. మణికంఠ, అవును. ఇందాక మనం ఆ, ఆవిడికి ఫాక్స్ ఇస్తే ఈయనకి స్నేక్, ఆవిడికి స్నేక్ ఇస్తే ఈయనకి ఫాక్స్. ఇద్దరు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్స్చేంజ్ exchange చేసుకుంటారంటారు. ఇది వాళ్ళ ఆప్షన్ ఇష్టం. మీది. కానీ నాకెందుకో ఫాక్స్ బెటర్. ఆవిడికి స్నేక్, ఈయనకి ఫాక్స్ ఇచ్చేద్దాం. శేఖర్ భాష అంటే నేను ఇచ్చేది ఒక పులి. బట్ హౌస్ లోకి వెళ్ళాక ఎందుకు ఆ పులి బొజ్జుందో నాకు అర్థం కాలే. ఇలానే లేదు. ఉండాల్సింది. కరెక్ట్గా చెప్పారు. అంటే నన్ను ఇంటికి కట్టేస్తారు. మా ఇల్లు ఎంతసేపు మా ఇంటికే బాగుంటుంది. సో కట్టుకున్నవాడు ఇంటి దగ్గరే ఉండాలి కదా, అందుకే ఇంటికి వెళ్ళిపోయాను. టైగర్ అంటే ఇంటికి కట్టేశారు అనమాట. నేను 1 సెకండ్ తేరుకోవడానికి ఒక నిమిషం పడుతుంది. ఓకే, టైగర్. Yeah. అందుకే గరికి వెళ్ళిపోయారు. కైసరే ఐసా. అమ్మో. సో మొత్తానికి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి 2 weeks లో వచ్చిన మీరు హ్యాపీగా ఉన్నారు కదా. మేము యాజ్ ఏ శేఖర్ భాష ఫ్రెండ్ అనాలు, లేకపోతే తెలిసిన ఎవరైనా సరే శేఖర్ గురించి తెలిసిన వాళ్ళం కొంచెం ఫీల్ అయ్యామనే చెప్పాలి, అప్సెట్ అయ్యామనే చెప్పాలి. బట్ లోపల ఏం జరుగుతుంది ఏంటి అని అది వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థం అవుద్ది, బయట ఉన్న వాళ్ళకి అర్థం కాదు. బట్ ఓకే, ఏదేమైనా మీరు అనుకున్నట్టు ఆడియన్స్ కి మనసులు గెలుచుకున్నారు. అంతే. మీరు హ్యాపీయా? వెరీ హ్యాపీ. అని ఒకటి బిగ్ బాస్ వెజిటేరియన్స్ కూడా మనుషులే, పిల్లాడిని చంపేస్తారా పెట్టకుండా. కానీ వెజిటేరియన్స్ చాలా మంది ఉన్నారు. నేను ఫర్ కంప్లైంట్ వింటున్నాను. ఒక్కళ్ళే ఈ ఉన్నారు. హౌస్ లో కూడా మీతో పాటు ఉన్నారు కదా. ఒక వెజిటేరియన్ అని చెప్తుంది కానీ ఆ అమ్మాయి కూడా ఆకలేసి ఎగ్గులు అన్ని తినేస్తుంది. సిగ్గు లేకుండా ఎగ్గు వెజిటేరియన్ తినేస్తుంది. ఎగ్గే కదా. కాదు, ఎవరు చెప్పారు ఏమో అదే కదా ఫైట్ చేస్తారు అందరూ. నేను అదే అన్నాను, సిగ్గు లేకుండా ఎగ్గు తినేస్తున్నావు నువ్వు వెజిటేరియన్ అని చెప్పి. మరి ఏం చేయాలి, ఆకలే, ఇక్కడ ప్రోటీన్ దొరకదు మన, లేకపోతే ఆ గేమ్స్ శక్తి ఆడి ఉండదు. నిద్ర లేకుండా ఉండి అరిచి నేను చావనైనా చేస్తాను కానీ ఎగ్గు మాత్రం తిన్నాను. ఎగ్గే కాదు, ఏది నా విలువలకి కట్టుబడి ఉంటానని చెప్పి తినలేదు. ప్రేరణ సీసెడ్ షీఈ్ వెజిటేరియన్ ఈవిడే అండి మీ వెజిటేరియన్ అని చెప్పి పరిచయం చేశారు. ఓ నాకు ఒక వెజిటేరియన్ దొరికింది దొరికింది, హ్యాపీ. శుభ్రంగా తినేస్తుంది ఎగ్గులన్నీ. సిగ్గు లేకుండా ఎగ్గు తినేస్తున్నావు నువ్వు అని చెప్పనేవాడిని. సో మొత్తానికి మీరు గమనించండి, ఎగ్గుతో తయారు చేసిన ఏ ప్రోడక్ట్ కైనా మీకు రెడ్డే ఉంటుంది, గ్రీన్ ఉండదు. మరి ఎందుకు ఎగ్ వెజిటేరియన్ అంటారు? అది ఎగ్టేరియన్ అంటారు. అది ఎగ్టేరియన్ వెజిటేరియనా? లేదు, నేను అప్పటికి 2-3 చెప్పా. వాళ్ళు ఇట్లా ఆమ్లెట్ వేసుకునేటప్పుడు చెప్పేవాడిని నేను, మీరు ఎగ్ కొడితే ఇక్కడ ఆమ్లెట్ అవ్వచ్చు, జనరల్గా ఎగ్ కొడితే అటెండెన్స్ పోద్ది కదా. ఏ భగవాన్, మిస్ అయిపోయినాం మిమ్మల్ని హౌస్ లో. రీ ఎంట్రీ ఛాన్స్ వస్తే వెళ్తారా? Yeah. వైల్డ్ కార్డ్ లో వెళ్తే ఈసారి ఏంటి మీ ఏమంటారు స్ట్రాటజీయా? ఈసారి నాకు అదే పనిగా గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేదండి. ఎవరైనా గొడవ పెట్టుకుంటే గట్టిగా చూపించేస్తాం. నాకు ఇన్నాళ్ళు ఏదో క్యాజువల్ గా పొరపాటున గొడవ పెట్టుకుంటాను, వాళ్ళు అదే పనిగా ఉన్నారని చెప్పి నాకు తెలియదు సుమి. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ కి నచ్చినా నచ్చకపోయినా మాత్రం మీరు వెళ్ళి గోల్ చేస్తా అంటారు. ఆయనకి నచ్చకపోతే మనం లోపలికి పంపించరు. ఆల్రెడీ పంపిస్తే మీరు చెప్తాను మీ సంగతి. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్. నేను ఫస్ట్ చెప్పాలి బట్ ఇప్పుడు చెప్తున్నా, కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ బాగా తినండి. నాకు ఇప్పుడు అర్థమైంది బిగ్ బాస్ కి నేను ఎందుకు నచ్చలేదు. ఎందుకు? పొద్దున పాట పెట్టేవాళ్ళు, డాన్స్ చేసేవాడు, నేను అది చూసి ఆయన భయపడ్డారు అనుకుంటాను. ఎవరు చేయకుండా మీరు ఒక సిన్సియర్ గా మాత్రం. అసలు లాస్ట్ సీజన్ లో కూడా అందరూ డాన్స్ చేసేవాళ్ళు. ఈ సీజన్ లో మీరు, బేబక్కు, ఎవరో ఇద్దరే, మిగిలిన వాళ్ళు ఎన్ని మీమ్స్ వచ్చినాయి తెలుసు దాని మీద, ఏ ఎవరో మీరంతా డాన్స్ చేయట్లేదు అని. ఆయనే తు నచ్చలే అన్నాడు. తూ నచ్చలేని మీరు డాన్స్ నచ్చలే పంపించాడు.
ఇంత తెలుగు మన బిగ్ బాస్ వచ్చింటే ఎంత బాగుండేది. కరెక్ట్. తెలుగుతో పాటు కొంచెం హిందీ గడ్డ రావాల్సి మీకు జోకులు అర్థం కావాలంటే అసలు మీరు హిందీలో జోకులు వేయాల్సింది. అదే కదా. అందరూ ఎలాగో కన్నడ వాళ్ళు ఉన్నారు, మీరన్నా హిందీలో జోకులు వేసి ఉంటే మన వాళ్ళకి అర్థమైంది. అక్కడికి వాళ్ళ గురించి కూడా ఒక విషయం చెప్పాను, మీరు విన్నారా లేదు? ఏంటి? అందరూ కన్నడం ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు కన్నడంలో మాట్లాడుతుంటారు, మనకు అర్థం కాదు కదా అంటే, ఏం పర్లేదండి మీరు పెళ్ళిళ్ళు చేసేసుకోండి మీకు వచ్చేస్తుంది అంటే ఏంటంటే కన్నడం, పిల్లల్ని కన్నడం. ఇది విన్నాను నేను. అవును. అబ్బా అనిపించిందా మీకు? ఏమో అందరూ ఏంటి మన వాళ్ళు ఈయన తక్కువ, ఎందుకు అందరూ సగం వాళ్ళే ఉన్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా లోపల? అలా ఏం లేదు పాపం, వాళ్ళు ఎప్పుడైనా ఏదో మాటలో ఒకళ్ళ దులుతుంది తప్ప అందరు పాపం చక్కగా తెలుగు మాట్లాడతారు అండ్ దే రెస్పెక్ట్ తెలుగు. అలా ఏం లేదు, వాళ్ళందరూ మనం ఏదో జస్ట్ పొలిటిసైజ్ చేయడానికి అనిపిస్తుంది తప్ప, బట్ వాళ్ళందరూ వెరీ స్వీట్ పీపుల్. ఒక్కళ్ళు ఫైనల్గా సిన్సియర్గా హానెస్ట్గా చెప్పండి, ఎవరు ఈ సీజన్ విన్నర్ అనిపిస్తుంది మీకు? అంటే ఇంత వాళ్ళు ఎంత స్వీట్ అయినా కూడా నా స్వార్థం నాకు ఉంటుంది కదా, మన అమ్మాయి గెలవాలి, మన అబ్బాయి గెలవాలి అని. సో ఏదర్ వరంగల్ పొరడు నబీల్ గెలవాలి, లేదు మన తెలంగాణ మట్టి బిడ్డ సీత గెలవాలి. సో ఐ విష్ ఈసారన్నా అమ్మాయి విన్ అవ్వాలి, విన్ అవ్వాలి, విన్ అవ్వాలి. బిగ్ బాస్ వింటున్నారా? ఎప్పుడు మీరు చెప్పేది కాదు, అప్పుడప్పుడు మేము చెప్పేది కూడా వినండి. ఈసారి అమ్మాయి విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో థ్యాంక్ యూ. మనం కోరుకోవాల్సింది ఎవరు విన్ అవుతారా, ఎవరు మంచి ఎంటర్టైన్మెంట్ రావాలని. ఈ గొడవలు, ఈ ఎంతసేపు ఈ ఓదార్పు బిగ్ బాస్ అంటేనే గొడవలు అనేది ఒకటి అలా ఫిక్స్ చేశారు, అలాగే వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్ డే 1 నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అరే హాయ్ శేఖర్ ఎలా ఉన్నారు, ఏమి ఇష్టం, ఇదేం లేదు, నువ్వు అదే మీరు అన్నట్టు ఎందుకు ఆరెంజ్ అలా చేసావు ఇలా చేసావు అన్న వాళ్ళే ఉన్నారు. అది అలా ఫీడ్ చేసుకునే వస్తారేమో నాకు అర్థం కావట్లేదు. ఏమో మరి. సో ఏం మాట్లాడాలో నిజంగా ఒక సెకండ్ నేను కూడా బ్లాంక్ అయిపోయాను. అదే నేను మనందరం కోరుకోవాల్సింది మంచి ఎంటర్టైన్మెంట్ రావాలి, అది కూడా కొంచెం పాజిటివ్ వేలో వస్తే బాగుంటుంది. దాని చూసి జనాలు ఎలా కొట్టుకోవాలి, ఎలా కొత్తంతరాలు చేయాలి నేర్చుకోకుండా. ఆడియన్స్ ఏమంటారంటే, అంటే వీళ్ళు క్యాపబుల్ కాకపోయినా వచ్చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ కి అన్నది ఉంది. బట్ ఓకే, బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే ఆయనే అందరినీ స్టార్స్ చేస్తారు, ఓకే నో ప్రాబ్లం. బట్ ఏంటంటే అది కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంటే దీంట్లో మనం నిజంగా బుల్స్ రేంజ్ లో చెప్పగలిగేవాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు. ఆ బుల్స్ గేమ్ కూడా ఉంది కదా, తాడు కట్టినప్పుడు నబీల్ ఒకడు, పృథ్వీ ఒకడు, నిఖిల్ ఒకడు, వీళ్ళిద్దరు బిగ్ బుల్స్ స్ట్రాంగ్. సో వాళ్ళ ముగ్గురు మామూలుగా ఆడేటప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళు జస్ట్ అలా వచ్చేసి ఆడేయడం కాకుండా ఒక క్యాప్ పెట్టి వాళ్ళతో ఆడిస్తే దే విల్ బికమ్ క్యాపబుల్. బిగ్ బాస్ దయచేసి అందరికి క్యాప్ ఇచ్చేయండి బిగ్ బాస్ ప్లీజ్. అలా అంటారా? అంతే. నేనేమన్నా అంటే ఇప్పుడు అర్థమైందా నన్ను ఎందుకు ఎలిమినేట్ చేశారు? ఓ మై గాడ్, అర్థమైనా చెప్పలేండి. మాట్లాడుకోలేము మనం కొన్ని మైకుల ముందు. సో ఫస్ట్ బేసికలీ జోకులు వేసినప్పుడు వాళ్ళు ఎవరి ముందు అయితే వేస్తున్నా వాళ్ళు చిచ్చి చిచ్చి అని వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇది పాపం వాళ్ళే అనుకుంటే, పాపం ఎయిటర్ ఎన్నిసార్లు చిచ్చి చిచ్చి అనుకుంటాడు, చచ్చి నేను వెళ్ళిపోతాను రిజైన్ చేశాను ఉంటాడు, వద్దురా బాబు వాడిని పంపించేద్దాం అనుకో పంపించేసి. ఇంత జరిగిందా మీ జోకుల వల్ల? అయ్యో. సో ఫస్ట్ మీరు తినండి, మీరు డైట్ చేస్తున్నారా, వీక్ అయిపోయారా నాకు అర్థం కావట్లేదు. ఐ నో యూ సో మెనీ ఇయర్స్, బట్ చూసిన తర్వాత నాకు ఎందుకు ఇంత వీక్ అయిపోయారు, ఈ వీక్నెస్ కూడా హౌస్ లో ఉండింది, దాని వల్ల మీరు ఆడలేకపోతున్నారా అనిపించింది నాకు. అదేంటాను. సో వీక్నెస్ లో నుంచి కూడా ఒక ఎమోషన్ వస్తుంది. ఈ ఎమోషన్ నేను ఎంతైనా పండించలేను. అవును, నా ఎమోషన్ అంతా ఎమోషన్ కాదు, నాదంతా ఎంటర్టైన్మెంట్ సైడ్ ఉంటుంది తప్ప ఎమోషనల్ గా చాలా తక్కువ ఉంటాను నేను. అవును. సో ఎప్పుడైనా వచ్చినా ఏదో ఆ రోజు కొడుకు పుట్టాడని చెప్పినప్పుడు ఒక చిన్న డ్రాప్, అలా తండ్రి గురించి వచ్చినప్పుడు అప్పుడు నా కూతురు ఏం చేస్తుంది పాపం రోజు ఎత్తుకొని దాన్ని తిప్పుతుంటాను, ఇవాళ ఎవరు తిప్పుతున్నారు ఆ విషయంలో చిన్న ఇది. అంతకుమించి మనం ఎప్పుడు ఎమోషనల్ అయింది. ఎలా ఫీల్ అయ్యారు మీరు బయటకు వచ్చా? అంటే మంచిగా ఫీల్ అవ్వాలా, నేను ఏదో మంచిగా ఫీల్ అవుతారు తొందరగా వచ్చేసాను అనుకుంటే వాళ్ళు ఎందుకు వచ్చావు సార్ మిమ్మల్ని తప్పించుకుందామని అనుకుంటే 2 పక్కలే అన్నారా మిమ్మల్ని? ఓ షిట్. సో మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఏది అనుకుంటే అది అవ్వాలి. త్వరలో మగజాతి ఆణిముత్యం అని కాకుండా మేము అందరం చూసేలా మంచి డైరెక్టర్ అవ్వాలి. మీరు ఏదనుకుంటే అది అవ్వాలి. ఏ నోట్తో ఎవరు పెట్టారో కానీ ఆణిముత్యం అని, ఆణిముత్యాలు దొలుతూనే ఉన్నాయి అప్పటి నుంచి నాన్ స్టాప్ గా. మరి మామూలుగా అన్ని తీసేద్దాం, మనకు కావాలి కదా మగజాతి ఆణిముత్యం కాకుండా జాతి మెచ్చే ఆణిముత్యాలు రావాలని కోరుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రైట్ అంజలి, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్
ధాత్రి టీవీ.